Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము. 7వ ముద్ర, అది 7th సీల్ ప్రభువా. మరి ఇక్కడ ఏమీ కూడా రాయబడలేదు. పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దమనే రాయబడి ఉంది. కానీ దానిలో ఉన్న కార్యాలు ఏమై ఉన్నాయా అనే సంఘటన ప్రభువా, మరి నాయన మా కాల ప్రవక్త 7వ దూత ద్వారాగా ఆ విషయాలు మీరు బయలుపరుస్తున్న దేవుడవై ఉన్నావు ప్రభువా. అందుకే ప్రభువా, మేమందరము కూడా మా ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం మీద ఆధారపడుచూ ఉన్నాము. అయ్యా, నీ చేతులకి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ప్రభువా. అయ్యా, మీరే అయ్యా రంగం మీద ఉండి ప్రభువా మాకు ఈ సంగతుల గురించిన ప్రత్యక్షత ఇవ్వండి ప్రభువా. 7వ దూతకి ఏ విధముగా బయలుపాటు ప్రత్యక్షతను ఇచ్చి ఆ ముద్రలో ఉన్న సంగతులు బయలుపరిచావో అదే విధముగా మాకు కూడా ప్రభువా అదే ప్రత్యక్షత బయలుపాటు ఇచ్చి ప్రభువా దానిలో ఉన్న సంగతులు మేము గ్రహించుదుముగాక. అయ్యా, నీ కృపను వేడుకుంటున్నాం, నీ దయను వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అబ్రహాము గుడారాన్ని దర్శించినట్లుగా, అయ్యా నాయన అబ్రహాము యొక్క సహజ సంతానపు గుడారాలను దర్శించినట్లుగా రాజ సంతానమైన అన్ని జనుల గుడారాన్ని కూడా ప్రభువా ఈ చివరి దినాలలో అయ్యా మా గుడారాలు కూడా దర్శించమని అడుగుచున్నాము. నీ కృప అనుగ్రహించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయండి ప్రభువా. వాక్యాన్ని వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని ఇవ్వండి నాయన. పరిశుద్ధాత్మ సన్నిధి బలముగా ఇక్కడ ఉండునుగాక. మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. కూర్చున్నాం. చాలా ప్రాముఖ్యమైన అంశము 7th సీల్. ఎంతమంది ప్రేమిస్తున్నారు? 7వ ముద్ర అంటే ఎంతమందికి ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. నిజంగా ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. చాలా సంగతులు 7వ ముద్రల్లో మరి ఆ సంగతులన్నీ ప్రవక్త తీసుకొని రావటానికి ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. మరి మనము చూస్తున్నాము ముద్రలు మరి 6వ అధ్యాయంలో మనకు కనపడతాయి. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర దాకా 6వ అధ్యాయంలో కనపడతాయి. తర్వాత 7వ ముద్ర మాత్రం 6వ అధ్యాయంలో కాదు, కానీ దాన్ని ఎక్కడ పెట్టాడయ్యా అంటే 8వ అధ్యాయంలో పెట్టాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7వ ముద్ర అనేది పెట్టడం జరిగి ఉన్నది. అంటే మధ్యలో ఒక అధ్యాయం గ్యాప్ ఇచ్చాడు. ఎమ్మటే సీరియల్గా రాలా. మధ్యలో ఏమొచ్చింది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనేది గ్యాప్ ఉంది. అంటే 6 ముద్రలకి 7వ ముద్రకి మధ్యలో ఒక అధ్యాయము గ్యాప్ ఉంది. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ ఉంది కదా, గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ లో విషయం అంతా దాచబడినది. ఆ గ్యాప్ లోనే దాచబడింది విషయం. హల్లెలూయా. మరి ఆ గ్యాప్ ని మనం పట్టుకోవాలి. ఆ ఖాళీలో ఏమున్నదో మనం పట్టుకోవాలి. ఇంతకీ ఆ ఖాళీలో ఏమున్నదయ్యా అంటే మరి సూర్యోదయ దిశ నుండి మరి ముద్ర కలిగిన దూత రావటము. హల్లెలూయా. 4 దూతలు బూరలు పట్టుకొని ఊదటము, బూరల గురించి రాయబడి ఉన్నది. ఇంకా సూర్యోదయ దిశ నుండి సజీవుడగు దేవుని ముద్ర కలిగిన దూత రావటం గురించి రాయబడి ఉన్నది. ఆయన తన వారిని ముద్రించటం గురించి రాయబడి ఉన్నది. 1,44,000 మంది ముద్ర గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఇజ్రాయేల్ గోత్రాల్లో 12 గోత్రాల్లో 12,000 చొప్పున 1,44,000 మంది ముద్ర గురించి అక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇంకా మనము చూస్తున్నాము మరి ఇంకా 9వ వచనములో ఏముందో చూడమ్మా. అక్కడ 7, 9 8 దాకా మనం ఏం చూస్తున్నామంటే ముద్రించబడటం, ఇజ్రాయేల్ గోత్రాల్లో ముద్రించబడటం చూస్తున్నాం. 9వ వచనము నుండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం దాచబడినది. హల్లెలూయా. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ప్రజల ఎవరా సమూహము? ఆ సమూహము 1,44,000 మంది కాదు. 1,44,000 మంది ముందు రాయబడింది. ఇది ఎవరు లెక్కింపలేని గొప్ప సమూహం ఉంది కదండి. 1,44,000 మంది కౌంట్ ఉంది, లెక్క ఉంది. కానీ ఇక్కడ ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడతా ఉన్నది. ఈ గొప్ప సమూహము ఎక్కడి నుండి వస్తున్నారు? 9వ వచనములో వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారు అంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. ప్రజల్లా అవునా అండి? అవునా? హల్లెలూయా. ఒక గొప్ప జన సమూహం. దేవుడికి మహిమ కలుగును గాక. వీరికి ఏమి ఇవ్వబడ్డాయి? అమ్మా అక్కడే ఉందమ్మా.
వారు గొప్ప సమూహం కనబడింది. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. అంటే వీరు రక్షించబడిన వారు. మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. మా దేవునికి గొర్రెపిల్లకు, ఆ సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవదూతలందరూ ఆ సింహాసనము చుట్టూ, పెద్దలు అంటే 24 పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను, అంటే అక్కడ ఏమేమి కనబడినాయో చూడండి. 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు. పెద్దలంటే వాళ్ళే కదండి. ఇంకేమున్నాయి? దేవదూతలు ఆ సింహాసనము చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ఆ సింహాసనము చుట్టూ, ఆ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూ ఆ 4 జీవులు కూడా ఉన్నాయి. ఏంటి ఆ 4 జీవులు? సింహము, దూడ, మనిషిని ముఖము, ఎగురుచున్న అక్కడున్నాయి. ప్రజల 24 పెద్దలు ఉన్నారు. దూతలు కూడా, కోటాను కోట్ల దేవదూతలు కూడా ఉన్నాయి అక్కడ. ప్రజల ఒక గొప్ప సమూహం ఆయన ఎదుట నిలబడి ఉన్నది. మరి ఈ సమూహము ఎవరు? ఎందుకని ఈ సమూహాన్ని 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో పెట్టాడు? అక్కడ ఏం దాచబడి ఉన్నది? అక్కడ ఏ మర్మం ఉన్నది? ప్రజల ఈ విషయాలు మనం ధ్యానం చెయ్యాలి. ఈ సమూహము దగ్గరికి వెళ్ళే ముందుగా అక్కడ పైన ఇంకొకటి ఉన్నది, చూశారుగా? ఏమున్నది? సూర్యోదయ దిశ నుండి సజీవుడగు దేవుని ముద్ర కలిగిన దూత రావటం ఉన్నది. ఉన్నదా? హల్లెలూయా. ఈ సూర్యోదయ దిశ నుండి వచ్చిన దూత ఏం చేస్తున్నాడు అంటే ముద్రిస్తున్నాడు, తన వారిని ముద్రిస్తున్నాడు. అక్కడ ఉన్నది చూడండి అమ్మా. మరియు సజీవుడకు దేవుని ముద్ర కలిగిన వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమునకు హాని కలగజేయుటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ సూర్యోదయ దిశ నుండి వచ్చిన ఈ దూత, మేము మా దేవుని దాసులను. ఇక్కడ చూడండి, ఎవరు కనబడుతున్నారు? మేము మా దేవుని దాసులను. ప్రజల్లా పట్టుకుంటున్నారా? దాసులు, దేవునికి దాసులు. దేవుని దాసులు ఎవరయ్యా అంటే ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. మరి అన్యజనుల్లో ఉన్న వధువు మరి ఆమె దాసులు కాదా అంటే కాదు. ప్రజల బైబిల్ మొత్తము కూడా ఈమె గురించే ప్రస్తావన. హల్లెలూయా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తము స్క్రిప్చరు ఈ 7 సంఘకాలాల గురించి, 7 నక్షత్రాల గురించి, దీపస్తంభము గురించి, 7 ఆత్మల గురించి, వర్షపు ధనుస్సు గురించి. ప్రజల వర్షపు ధనుస్సు అంటే ఏయో కాదు, 7 సంఘకాలాలే. అనేక విషయాలు మర్మముగా దాచబడుతూ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. జాగ్రత్తగా చూస్తున్నారా? ఇక్కడ మీరు చూడండి, సజీవుడకు ముద్ర కలిగిన దూత వస్తున్నాడు. సూర్యోదయ దిశ నుండి వస్తున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సజీవుడకు దేవుడి ముద్ర కలిగిన దూత ఎప్పుడు వస్తున్నాడు? హల్లెలూయా. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో వస్తున్నాడు.
ఎక్కడొస్తున్నాడు చూశారు కదండి? ఎక్కడొస్తున్నాడండి? 6-7 ముద్రల మధ్యలో వస్తున్నాడు. ఇంకా చూస్తే 6-7 ముద్రల మధ్యలో ఏమున్నాయా అంటే బూరలు ఉన్నాయి అక్కడ. అంటే సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత బూరల్లో వస్తున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఆ 4 దూతలు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు ఆ టైంలో ముద్ర కలిగిన దూత వస్తా ఉన్నాడు. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మొదటి అయ్యో రెండవ అయ్యో టైంలో మరి ముద్ర కలిగిన దూత ఉన్నాడా? వచ్చాడా? వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తన వారిని ముద్రించాడా? ముద్రించాడు. హల్లెలూయా. ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ తన దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను అంటే ఏం జరుగుతుంది? యుద్ధము ఆపబడతా ఉన్నది. ఎవరు ఆపుతా ఉన్నారు? దేవుడే ఆపుతా ఉన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆపుతా ఉన్నది ఎవరయ్యా అంటే దేవుడే ఉన్నాడు. ఎందుకు? తన వారిని ముద్రించడానికి. అదే విధముగా మూడవ ప్రపంచ యుద్ధము టైంలో కూడా తన వారిని ముద్రించడానికి యుద్ధాన్ని ఆపుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, మొదటి ప్రపంచ యుద్ధము ఎలా ఆగినదో ఎవరికీ తెలియదు. హల్లెలూయా. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ఆపబడ్డాయి. వాళ్ళు ఎలాగ ఆపించారో, ఎలాగ ఆపబడిందో కూడా, ఎవరు ఆపారో కూడా తెలియదు. ఎవరు దాన్ని ఆపారో కూడా తెలియదు. లోకానికి తెలియదు. కానీ ఒక క్రైస్తవుడికైతే, ఒక విశ్వాసికైతే, ఎన్నుకోబడిన వ్యక్తికైతే ఆ మర్మాలు దేవుడు బయలుపరుస్తా. ఆ యుద్ధము ఆపినది ఎవరో కాదు, సూర్యోదయ దిశ నుండి వచ్చిన క్రీస్తునే. హల్లెలూయా. బయలుపాటు వస్తుంది. దేవుడే ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూద్దాం, కొంచెం ముందుకు చూద్దామా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. గోత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి? 12 గోత్రాలు. అవునా? మీరు చూస్తే 12 గోత్రాలు యాకోబులో నుండి వచ్చినవి 12. అవును కదండి? యోసేపులో నుండి 2 గోత్రాలు వచ్చినాయి. ఏమేం గోత్రాలు చెప్పండి? మనష్షే, ఎఫ్రాయిము. ఉందా? మనష్షే గోత్రం ఉందా? ఎఫ్రాయిము గోత్రం ఉందా? వీళ్ళిద్దరు ఎవరు? యోసేపుకు పుట్టిన బిడ్డలు. అవునా? అంటే యోసేపుకు పుట్టిన బిడ్డలు కూడా ఈ 12 గోత్రాల్లో, అంటే వీళ్ళలో యాకోబు కుమారుల్లో కలపబడుతున్నారు. ఎక్కడుంది ఆ లేఖనం అంటే ఆది కాండంలో ఉంది. మీరు వెళ్ళి చూద్దామా? అక్కడ అందరూ తీయండి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. హల్లెలూయా. దీన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఇప్పుడు యోసేపుకు పుట్టిన బిడ్డలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆది కాండం 48వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. అందరూ చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు, మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరి కుమారులను, ఎవరు ఈ ఇద్దరి కుమారులు? యోసేపుతో చెబుతున్నాడు. యోసేపు యొక్క ఇద్దరు కుమారుల పేర్లు ఏంటి? మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళిద్దరు ఎక్కడ పుట్టారు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు. ఎక్కడ? యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశంలో అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు, అప్పుడు ఆ అన్య స్త్రీ అసహ్యత వల్ల పుట్టిన బిడ్డలు ఎవరంటే మనష్షే, ఎఫ్రాయిము. పెద్దవాడు మనష్షే, చిన్నవాడు ఎఫ్రాయిము. అవునా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? చూడండి. తన ఇద్దరి కుమారులను వెంట పెట్టుకొని ఎక్కడికి పోతున్నాడు? తండ్రి దగ్గరికి పోతున్నాడు. తండ్రి పేరేంటి? యోసేపు తండ్రి పేరు యాకోబు. అందరికీ తెలుసు కదా ఇది.
ఏసేపు తండ్రి, ఏసేపుకి ఎంతమంది బిడ్డలు? 12 మంది. కుమారులు ఎంతమంది ఏసేపుకి? 12 మంది. వాళ్లే గోత్రకర్తలు. ప్రజల అవునా కాదా? 11వ వాడు ఎవరు? ఏసేపు. 12వ వాడు ఎవరు? బెన్యామీను. పట్టుకుంటున్నారా అండి? 11వ వాడు ఏసేపు. ఏసేపు వెళ్ళిపోయిన తర్వాత పుట్టిన కుమారుడు ఎవరంటే బెన్యామీను. 12వ వాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఏసేపుకి 2 బిడ్డలు పుడుతున్నారు. ఆ 2 బిడ్డల గురించి ప్రస్తావన ఇక్కడ వస్తా ఉంది. జాగ్రత్తగా చూద్దామా? ఇదిగో నీ కుమారుడైన ఏసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలపబడెను. అంతటా ఇజ్రాయేలు. ఎవరి ఇజ్రాయేలు? ఇజ్రాయెల్ అంటే ఎవరు అనుకోవాక, యాకోబు పేరే ఇజ్రాయేలుగా మార్చాడు దేవుడు. యాకోబు పేరుని ఎలా మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. ఎక్కడ? ఎబ్బేవు రేవు దగ్గర. అవునా కదా? యాకోబు అంటే మోసగాడని. అవును. ఇజ్రాయేల్ అంటే రాజకుమారుడు. అంటే మోసగాడు నుండి రాజకుమారుడుగా పేరు పొందాడు, మార్చబడినది. హల్లెలూయా. ఈ రోజు ఆ యాకోబు జీవితంలో ఎలాగ ఉన్నదో మన జీవితం కూడా అలాగే ఉన్నది. హల్లెలూయా. మనము కూడా మోసగాడు నుండి మార్చబడి రాజకుమారుడుగా, రాజపుత్రుడిగా మార్చబడాలి. హల్లెలూయా. అవునా కాదా అండి? చూడండి, కొంచెం ముందుకు చూద్దాం. ఇదిగో నీ కుమారుడైన ఏసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలపబడెను. అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. ఏసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని. ఏ దేశము? కానాను దేశం. కానాను దేశం అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇది అబ్రహాముతోనే దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన సంతానానికి ఇస్తానని. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది ఆ గోత్రకర్తలు. వారికి ఇస్తానని దేవుడు దర్శనములో కనబడి యాకోబుతో కూడా చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, అబ్రహాముతో కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ శ్వాసము ఎవరికి సంబంధించినది అంటే దేవుడు యాకోబులో నుండి వచ్చిన సంతానానికి ఇస్తున్నాడు. హల్లెలూయా. కానాను దేశము. అవునా కదా? కొంచెం ముందుకు చూద్దాం. 4వ వచనం 48:4 అండి. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తులో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. నా కడుపున పుట్టిన బిడ్డలతో నీకు పుట్టిన ఈ బిడ్డలు కూడా ఈ రోజు నుంచి నా బిడ్డలే. ఎవరి బిడ్డలు వాళ్ళు? యాకోబు బిడ్డలు. మొత్తము ఎంతమంది అయ్యారు? 12 గోత్రాల వాళ్ళు ప్లస్ ఇక 2 గోత్రాలు. మొత్తం ఎన్ని గోత్రాలైనాయి? మొత్తం లెక్కండి, ఎన్ని గోత్రాలైనాయి? ఏసేపుతో కలుపుకుంటే, ఏసేపు నుండి వచ్చిన 2 బిడ్డలతో కలుపుకుంటే 14 గోత్రాలైనాయి. హల్లెలూయా. ఎన్ని గోత్రాలు? 14 గోత్రాలు. కానీ లెక్క కౌంటింగ్ లో 12 రావాలి. మరి ఇంకా 2 గోత్రాలు ఉంటున్నాయి.
హల్లెలూయా. అసలు ఈ 2 గోత్రాల గురించిన ప్రస్తావన ఏంటి, దీని గురించి ప్రవక్త ఏం చెప్పాడు, దీన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన వాళ్ళం, డీల్ చేయాల్సిన వారమై ఉన్నాం. అవునా? ఇప్పుడు పోనీ ఆ యోసేపుకు పుట్టిన బిడ్డలు ఆ గోత్రాలు లేకుండా ఉన్నాయా అంటే నో, ఆ గోత్రాలు కూడా ఉన్నాయి, కలపబడి ఉన్నాయి. యోసేపుకు పుట్టిన 2 బిడ్డలు గోత్రాలు లేకుండా ఉన్నాయా అంటే నో. ఆ 2 బిడ్డల పేర్లేంటి? మనిషే. మరి వాళ్ళ గోత్రాలు ఉన్నాయా? మనిషే గోత్రం ఉందా? ఎఫ్రాయిం గోత్రం ఉందా? ఇప్పుడు ఈ 2 బిడ్డలు కూడా ఎవరితో కలపబడుతున్నారంటే యాకోబుకు పుట్టిన బిడ్డల్లో కలపబడుతున్నారు, వాళ్ళ గోత్రాల్లో కలపబడుతున్నారు. పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందుకు చదువుతామా? చదువమ్మా. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు. ఎవరికి పుట్టినోళ్ళు వీళ్ళు? యోసేపుకు పుట్టినోళ్ళు. అంటే పుట్టినోళ్ళు అంటే యోసేపు గోత్రం ఉందా? యోసేపు వంశావళి ఉందా? వంశావళి ఉండాలంటే ఏం కావాలి? బిడ్డలు ఉండాలి కదా. హల్లెలూయా. బిడ్డలు ఉండాలా లేదా? ఇప్పుడు మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆదాము కుమారుడి పేరేంటి? హేబేలు. అవునా? కయ్యూను మాత్రం ఆదాము కుమారుడు కాదు. ఆదాము కుమారుడు హేబేలు. అవునా? తర్వాత మరలా ఆదాముకి కుమారుడు పుట్టాడా? ఆ కుమారుడి పేరేంటి? షేతు. అంటే షేతుకి ఆదాముకి మధ్యలో కుమారుడు ఉన్నాడా? ఆ కుమారుడి పేరేంటి? హేబేలు. ఇప్పుడు ఆదాము వంశావళిలో ఆదాము కుమారుడైన హేబేలు, తర్వాత షేతు అని రావాలి. కానీ హేబేలు పేరు రాలా. ఆదాము వంశావళి గ్రంథములో హేబేలు పేరు వచ్చిందా? మీరు కావాలంటే 5వ అధ్యాయం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇది. ఇప్పుడు ఆదాము వంశావళి మొత్తం చెప్తున్నాడు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడు. అవునా? ఆదామని పేరు పెట్టాడు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుణ్ణి కని అతనికి షేతు అని పేరు పెట్టెను. అవునా? మరి షేతుకు ముందు ఇంకో కుమారుడు ఉన్నాడుగా ఆదాముకి, లేడా? ఎవరు ఆ కుమారుడు? హేబేలు. మరి ఎందుకు రాయలేదు అక్కడ? చనిపోయాడు. ఎందుకు రాయలా? షేతు కూడా చనిపోయాడు. షేతు కూడా కొన్ని సంవత్సరాలు బతికి చనిపోయాడు. తర్వాత ఎనోషు వస్తున్నాడు. ఎనోషు కూడా కొన్ని సంవత్సరాలు ఉండి చనిపోయాడు. అక్కడ రాయలేదమ్మా. చూడు అక్కడ షేతు ఎన్ని సంవత్సరాలు? షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 సంవత్సరాలు. ఇక్కడ షేతు చనిపోలేదా? చనిపోయాడని రాశాడుగా, మృతి పొందాడని. హేబేలు మృతి పొందాడు, షేతు కూడా మృతి పొందాడు. హల్లెలూయా. తర్వాత ఎవరు వస్తున్నాడు? ఎనోషు వస్తున్నాడు. అవునా? ఎనోషు ఎవరికి జన్మనిస్తా ఉన్నాడు? కైనానికి. పట్టుకున్నారు. మరి ఇక్కడ ఎనోషు కూడా ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడండి? 905 ఏండ్లు బ్రతికి 905 ఏండ్లకి అతడు చనిపోతున్నాడు. అవునా కదా?
మరి నా ప్రశ్న ఏంటంటే హేబేలు పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు? షేతు పేరు మెన్షన్ చేశాడు, ఆదాం కుమారుడు షేతు పేరు మెన్షన్ చేశారు. మరి అదే విధంగా ఎనోషి పేరు మెన్షన్ చేశారు, కైనాన్ పేరు మెన్షన్ చేశారు, మహలయేల పేరు మెన్షన్ చేస్తున్నారు, తర్వాత ఏరేది పేరు మెన్షన్ చేస్తున్నారు. హల్లెలూయా, పట్టుకుంటున్నారా? తర్వాత హానోకు పేరు మెన్షన్ చేస్తున్నారు. మరి వీళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క ఆదాము వంశావళిలో ఎందుకని హేబేలు పేరు మెన్షన్ చేయలేదు? హేబేలు దేవుని కుమారుడు కాదా? కయ్యూను పేరు ఎందుకు మెన్షన్ చేయలేదంటే కయ్యూను ఆదాం కొడుకు కాదు కాబట్టి మెన్షన్ చేయలేదయ్యా అని చెప్పొచ్చు. కయ్యూను ఆదాం కుమారుడు కాదు కాబట్టి కయ్యూను పేరు వంశావళిలో మెన్షన్ చేయలేదయ్యా అని చెప్పొచ్చు. హేబేలు ఆదాం కుమారుడే కదా కదా, మరి ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎంతమందికి తెలిసి ఈ సీక్రెట్, ఈ మర్మం? ఇవన్నీ మర్మాలేనండి. మీరు అనుకుంటున్నట్టుగా ఈజీగా దొరికాయి కావు ఇవి. హల్లెలూయా. ఎందుకు మెన్షన్ చేయలేదో అడిగి కొంతమంది పాస్టర్లు అడుగు, పాస్టర్లకు కూడా తెలియదు. చాలా మందికి తెలియని విషయాలు ప్రవక్త తీసుకొని వచ్చాడు. ఎందుకు మెన్షన్ చేయలేదు ఎంతమందికి తెలుసండి? తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఇటొక్కళ్ళు ఎత్తారు, ఎరకడి చెత్తరా. నేను చాలాసార్లు చెప్పాను, అది చెప్పా కూడా. ప్రజల వంశావళి ఉండాలి అంటే ఎవరుండాలి? వంశావళిలో రావాలంటే బిడ్డలు ఉండాలి. హల్లెలూయా. వంశావళిలో రావాలంటే ఎవరు ఉండాలి? వంశావళి అంటేనే బిడ్డలు, వృక్షం, ఫలాలు ఉండాలి. హేబేలు చంపబడ్డాడు, అప్పటికి హేబేలుకి బిడ్డలు లేరు. ప్రజల ఉన్నారా? లేరు. దేవుడికి మహిమ కలుగును గాక. హేబేలు చంపబడ్డాడు, కయ్యూని హేబేలుని చంపాడు, అందుకే హేబేలు వంశావళిలో రాలేదు. అదే హేబేలుకు ఎవరైనా పుట్టున్నట్టయితే అప్పుడు వంశావళి వచ్చేది. ప్రజల హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకి షేతు పుట్టాడు, ఆదాముకి హేబేలు పుట్టాడు. హేబేలు నుండి ఇంకెవరన్నా పుట్టినట్టు రాయలా లేదు. కానీ ఆదాము నుండి మరలా అవ్వ గర్భం ధరించినప్పుడు, హల్లెలూయా, ఆ ఆదాము మరలా అవ్వని కూడినప్పుడు ఎవరొచ్చారు? షేతు వచ్చాడు. షేతు మరలా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాక మరలా ఆ యొక్క షేతు ద్వారాగా ఎవరొచ్చారు? ఎనోష్ వచ్చాడు. అలాగా వంశావళి వస్తా ఉంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మొత్తం ఎన్ని గోత్రాలు వచ్చినాయి? 12 గోత్రాలేమో యాకోబులో నుండి వచ్చినాయి. యేసేపు యొక్క ఇద్దరు బిడ్డల యొక్క కూడా కలుపుకుంటే 14 గోత్రాలు అయినాయి. అవునా? 14 గోత్రాలు అయినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూస్తే 13 గోత్రాలు కనపడతాయి. ఎలాగా అంటే ఆలయమునికి ఎన్ని దిక్కులు ఉన్నాయంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ 4 ఏ దిక్కు వైపు చూచినా గాని 3 గోత్రాలు లెక్కన. అంటే తూర్పున 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, ఉత్తరము 3 గోత్రాలు, దక్షిణము 3 గోత్రాలు. అంటే మొత్తము 4 3 12 గోత్రాలు ఆ యొక్క ఆలయము చుట్టూరా ఉన్నాయి. అవునా? ఆలయము చుట్టూరా ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. మధ్యలో ఆలయంలో ఒక గోత్రము సేవ చేస్తా ఉన్నది. ఆ గోత్రమే లేవి గోత్రం. అందుకే లేవీలకి స్వాస్థ్యాన్ని పంచలేదు. వారి ఆలయము చూసుకోవాలి. ప్రజల ఈ చుట్టుపక్కల ఉన్న గోత్రాలన్నీ 12 గోత్రాలు అయి ఉన్నాయి. మొత్తం ఎన్ని గోత్రాలు? 13 గోత్రాలు. ఒక గోత్రం పక్కన రెస్ట్ లో పెట్టేసేసాడు.
అసలు ఇంతకీ 14 గోత్రాల యొక్క విషయం ఏంటయ్యా అంటే 2 గోత్రాలు కొట్టేస్తున్నాడు. హల్లెలూయా. మీరు చూస్తారా? హల్లెలూయా. యాకోబులో నుండి వచ్చిన గోత్రాలు మీకు గుర్తుండాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథము వైపుకి తిరుగుదాం. 7వ అధ్యాయం వైపుకి తిరుగుదాం. అమ్మ తీశారా? 4వ వచనము నుండి 8వ వచనం దాకా. 4, 5, 6, 7, 8 5 వచనాలమ్మ, జాగ్రత్తగా పట్టుకోండా. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేలు గోత్రాలన్నిటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రించబడిన వారు, మరి రాసుకోండి, ఇక్కడ ఎన్ని గోత్రాలు వస్తున్నాయో రాయండి. హల్లెలూయా. ఏ గోత్రాలు వస్తున్నాయో జాగ్రత్తగా రాయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏ గోత్రాలు వస్తున్నాయి? మొదటిగా యూదా గోత్రం. అవునా అండి? ఒకటి యూదా గోత్రంలో ఎన్ని వేల మంది? 12,000 మంది వస్తున్నారు. రెండోది రూబేను గోత్రం. ఈ రూబేను గోత్రములో నుంచి కూడా ఎన్ని వేల మంది వస్తున్నారు? 12,000 మంది వస్తున్నారా? గాదు గోత్రం. పట్టుకుంటున్నారా అండి? యూదా, రూబేను, గాదు. ఈ గాదు గోత్రంలో కూడా ఎంతమంది వస్తున్నారు? 12,000 మంది వస్తున్నారు. అషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో, ఇక్కడ మనష్షే కనబడుతున్నాడు. మనష్షే ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. యోసేపు కుమారుడు మనష్షే కనబడుతున్నాడు ఇక్కడ. అంటే వీళ్ళందరూ ఎక్కడ కనబడుతున్నారు? వీళ్ళు ఆఖరి అర్ధవారములో వస్తున్న గోత్రాలు వీళ్ళు. దానియేలు 70 వారాల్లో 7వ బోర కింద వచ్చే గోత్రాలు, వధువు ఎత్తబడిన తర్వాత వస్తున్న గోత్రాలు. హల్లెలూయా. మరి మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మరి 2 గోత్రాలు మిస్ అవుతున్నాయి. ఏ గోత్రాలు మిస్ అవుతున్నాయి? ఎందుకు మిస్ అవుతున్నాయి? ఆ మర్మము ఎక్కడ పెట్టాడంటే 7వ ముద్రలో పెట్టాడు. బాబా, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. మొత్తం ఎన్ని గోత్రాలు? మనకి కౌంటింగ్ 12 గోత్రాలు. అవునా? 12 గోత్రాలు. మరి 14 గోత్రాల్లో 12 గోత్రాలే వస్తున్నాయి. అంటే 2 గోత్రాలు మిస్ అవుతున్నాయి. ఎన్ని గోత్రాలు? ఏ గోత్రాలు మిస్ అవుతున్నాయో పట్టుకోవాలి మీరు. ఏ గోత్రాలు మిస్ అవుతున్నాయో మీరు చూడాలి. ఇక్కడ అందుకే రాయమన్నా. ఈ గోత్రాలు రాయాలి మీరు. ఒక ఫస్ట్ ఏది? యూదా, రెండోది రూబేను, మూడోది గాదు. పట్టుకుంటున్నారా? రాయాలి మీరు. రాస్తేనే ఏ గోత్రాలు మిస్ అయినాయో మీకు తెలుస్తుంది. రాయకుండా పట్టుకోవాలంటే పట్టుకోలేరు. అది హల్లెలూయా. ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా కానీ పట్టుకోలేరు. కంపల్సరీగా రాయాలి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీరు ఇక్కడ ఏ గోత్రాలు మిస్ అయినాయో జాగ్రత్తగా పట్టుకోవాలి. తర్వాత మనం చూస్తున్నాం, గాదు తర్వాత అషేరు వస్తుంది. అషేరు తర్వాత నఫ్తాలి వస్తుంది. నఫ్తాలి తర్వాత మనష్షే వస్తున్నాడు. అవునా? తర్వాత షిమ్యోను గోత్రంలో 12,000 మంది. ఇక్కడ లేవి గోత్రం కూడా కనబడుతుంది మనకి. ఏ గోత్రం కనబడుతుంది అంటే సేవ చేసే వాళ్ళు లేవి గోత్రం వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. లేవి గోత్రంలో కూడా 12,000 మంది. ఇష్మాకారు గోత్రంలో 12,000 మంది. జెబులూను గోత్రంలో 12,000 మంది. మీరు చూస్తున్నారండి. యోసేపు, ఈ యోసేపు కుమారుడు యోసేపు ఎన్నోవాడు? 10వ వాడు, 11వ వాడు. ఈ యోసేపు గోత్రం కూడా వస్తా ఉంది. యోసేపు గోత్రంలో 12,000 మంది.
అంటే రాహేలు యొక్క ఇద్దరు బిడ్డలు వస్తున్నారు ఇక్కడ. రాహేలు యొక్క ఇద్దరు బిడ్డలు. మీరు చూడండి, మీరు ఈజీగా పట్టుకోవాలంటే మీకు యాకోబు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, లేయాని రాహేలుని. ఈ లేయాకి ఒక దాసి ఉంది, ఈ రాహేలుకి ఒక దాసి ఉంది. మరి లేయా ఏం చేసిందంటే తన దాసిని పంపించింది యాకోబు దగ్గరికి. ఆ దాసి ద్వారా బిడ్డలు వచ్చారు. ఈ రాహేలు కూడా గొడ్రాలుగా ఉండేదానికే దానికి ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు, నాకు అసలు బిడ్డలే లేరు అని ఈ రాహేలు కూడా ఏం చేసిందంటే దాసిని పంపించింది. ఆ దాసికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అనుకున్నట్టుగా పంపించేసేదానికే ఆ దాసికి కూడా బిడ్డలు వస్తా ఉన్నారు. అలాగా 4 స్త్రీల ద్వారాగా 12 మంది బిడ్డలు వచ్చారు. ఎంతమంది స్త్రీల ద్వారా? లేయా, రాహేలు, జిల్ఫా, బిల్హా. ఆ పేర్లు కూడా చాలా కొంచెం క్రిటికల్ కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి. అర్థమవుతుందా? వీళ్ళల్లో ఎక్కువ మంది కంది ఎవరయ్యా అంటే లేయా కంది. అర్థమవుతుందా? యాకోబు ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే రాహేల్ని. పట్టుకుంటున్నారా? దేవుడికి వైపు కలుగుదా. రాహేలు యొక్క ఇద్దరు బిడ్డలు ఎవరంటే యోసేపు, బెన్యామీను. బెన్యామీను కనేటప్పుడు రాహేలు చనిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. బిడ్డనిచ్చింది, చనిపోయింది. పట్టుకుంటున్నారా అండి? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు తర్వాత రాయండి ఆ యొక్క లేయాకున్న బిడ్డలు ఎవరెవరు, ఆ జిల్పాకి ఎవరెవరు, బిల్హాకి ఎవరెవరు, రాహేల్కి ఎవరెవరు, అది రాసుకుంటే ఏ గోత్రము అంటే ఎక్కడ కట్ అయిందో మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు క్లూ కూడా ఇచ్చేసాను. దేవుడికి మేము కలుగును గాక. ఇక్కడికి వద్దాం. యోసేపు ఎన్నోవాడండి? 11వ వాడు. యోసేపు గోత్రంలో కూడా ఎన్ని వేల మంది? 12. అంటే ఏ గోత్రమైనా కానీ 12,000 మంది వస్తున్నారు. అంటే 12 గోత్రాల్లో నుండి 12,000 లెక్కన, ఒక్కొక్క గోత్రం 12,000 లెక్కన. 12 గోత్రాలు 12 ఎంత? 1,44,000 మంది. 12 144 కదండి. ఒక్కొక్క గోత్రంలో 12,000 అంటే 12 గోత్రాల్లో వచ్చేసేదలికే 12,000 ఇంటూ 12 వేస్తే 1,44,000 మంది వస్తున్నారు. వీళ్ళందరూ దేవుడి యొక్క ముద్ర పొందుకుంటున్న వాళ్ళు, సజీవుడగు దేవుని ముద్రను పొందుకుంటున్న వారు. పట్టుకుంటున్నారా? ఇప్పుడు యోసేపు గోత్రం ఎంతమంది అండి? బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి. అంతే ప్రజల. తర్వాత స్క్రిప్చర్ మారిపోతుంది 9వ వచనంలో. తర్వాత స్క్రిప్చరు మారిపోతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి యోసేపు గోత్రం కనబడుతుంది, బెన్యామీను గోత్రం కనబడుతుంది, లేవి గోత్రం కనబడుతుంది. ఏ గోత్రాలు కనబడతలేదో చెప్పగలరా? ఏ గోత్రాలు కనబడటం లేదంటే యోసేపు కుమారులు 2 పేర్లు ఉన్నాయిగా. ఒక కుమారుడి పేరు మనిషే గోత్రం ఉందిగా, ఈడ ఉందా లేదా? రెండో కుమారుడి పేరేంటి? ఎఫ్రాయిం పేరుందా దాంట్లో? అంటే దేవుడు ఎఫ్రాయిం గోత్రాన్ని కొట్టేశాడు. ఆడుందేం చూడు. లేదు. హల్లెలూయా. మరి 14 గోత్రాల్లో మరి 12 గోత్రాలుగా ఉంది ఇక్కడ. ఇంకొక గోత్రం కావాలి కదా. ఒక గోత్రం ఎఫ్రాయిం అని తెలిసిపోయింది. ఇంకొక గోత్రం ఏంటి? దాను పేరుందేమో చూడు దాంట్లో. ఆ 12లో దాను పేరుందా? దాను ఎవరి బిడ్డ? ఎఫ్రాయిం అంటే చెప్పేశారు. యోసేపు యొక్క 2 బిడ్డల్లో. హల్లెలూయా. మరి దాను ఎవరికి పుట్టిన బిడ్డ? బిల్హాకి. ఎవరెవరు పుట్టారమ్మా బిల్హాకి? 2 పుడతారు, దాను, నఫ్తాలి. రైతుల్లా. బిల్హా పుట్టిన బిడ్డలు దాను గోత్రాన్ని కూడా కొట్టేశాడు. ఎందుకు పాస్టర్ గారు ఈ 2 గోత్రాలు కొట్టేశారు?
మిగతా గోత్రాలు ఏ కొట్టేయకుండా ఈ 2 గోత్రాలు ఎందుకు కొట్టేవాడిని? ఇది ఇంపార్టెంట్ లెసన్. ఇది ప్రాముఖ్యమైన స్క్రిప్చర్. ఎవరైనా చెప్తారా ఎందుకు కొట్టేయబడ్డాయో? విషయము దాని నుంచి సంఘకాలాలకు తీసుకుంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు దాను ఎఫ్రాయిము గోత్రాలు ఎలాగా కొట్టివేయబడ్డాయో సంఘ కాలాల్లో కూడా చాలా మంది కొట్టివేయబడబోతున్నారు. కొంతమంది ముద్రించబడుతున్నారు, కొంతమంది కొట్టివేయబడుతున్నారు. సజీవుడకు దేవుడి ముద్ర కలిగిన దూత ముద్రిస్తా ఉన్నాడు కొంతమందిని, కొంతమంది కొట్టివేయబడతా ఉన్నారు. హల్లెలూయా. జరుగుతుందా? జరుగుతుంది. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఓ దాను ఎఫ్రాయిం కదా కొట్టేసింది, మనకు కాదు కదా. నో 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 నో. ఇజ్రాయిల ప్రజలు ఎవరికి సాదృశ్యాలుగా ఉన్నారు? అన్ని జనులకు కాదా? అన్ని జనుల సంఘానికి కాదా? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవమ్మా, 10వ అధ్యాయం. ఎందుకంటే కొన్ని వచనాలు అక్కడ ఇక్కడ తీసుకుంటా ఉంటాం. తీసారా అండి? 10వ అధ్యాయం. హల్లెలూయా. ఇక్కడ 11వ వచనం. ఈ సంగతులు దుష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. అది ఇంపార్టెంట్, పట్టుకోండి. దుష్టాంతరంగా వాళ్ళకి సంభవించింది దేనికయ్యా అంటే యుగాంతము, యుగము యొక్క అంతము. మనమేనా యుగాంతమందు ఉంది? ఎవరు? అన్ని జనుల కాలం యొక్క అంతంలో ఉన్నాం. అంటే మనకి బుద్ధి కలగటానికే చెప్పబడ్డాయి. హల్లెలూయా. అంటే వారిని కొట్టేసిన దేవుడు వారు ఏ కార్యాలు చేయటం ద్వారాగా దేవుడు వారిని కొట్టేశారో అవే కార్యాలు నేడు మనము కూడా జరిగిస్తే మనల్ని కొట్టేయడా? మనల్ని కొట్టేయడా? హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఇష్టలుగా లేకపోయారు అక్కడ. ఇక్కడ నువ్వు చూస్తే ఆ 10వ అధ్యాయంలో వాళ్ళు మొదటి నిర్గమము గురించి అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్న విషయాలు అవి. వాళ్ళకి మోషే ప్రవక్త ఉన్నాడు, వాళ్ళకి అగ్ని స్తంభం ఉన్నది, వాళ్ళకి మేఘ స్తంభం ఉన్నది, వారికి దేవదూతలు తినే ఆహారమైన మన్నా ఉన్నది, వారికి కొట్టబడిన బండలోని నీరు త్రాగారు. అవునా కదా? అయినా కానీ వాళ్ళు చాలా మంది ఆయనకి ఇష్టలుగా లేకుండా నశించారు. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, ప్రవక్త కింద నడిచారు, ప్రవక్త వర్తమానం కింద ఉన్నారు, అయినా నశించారు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. చూసారా అండి మీరు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి విషయాలు అంటున్నాడు పౌలు. నాకు ఇష్టం లేదు, మీకు తెలియకుండా ఉండటము నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలని పౌలు గారు కోరుకుంటున్నాడు. అదేంటంటే మన పితరులు మేఘం కింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు, వారందరూ మోషేను బట్టి మేఘములో సముద్రంలో బాప్తిజం పొందారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేశారు. ఏల వెనక తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు, ఆ బండ క్రీస్తే. వారిని వెంబడించిన అదే క్రీస్తు మనల్ని కూడా వెంబడిస్తున్నాడు. అవునా కదా? వారిని వెంబడించిన అదే క్రీస్తు మనల్ని వెంబడిస్తున్నాడు. వారు మన్నాను భుజించారు, మనము కూడా మన్నాను భుజిస్తున్నాం. వారు మోషేలో బాప్తిజం తీసుకున్నారు, మనము కూడా తీసుకున్నాం, పేరులోనే తీసుకున్నాం, యేసుక్రీస్తు నామములో. వారికి మేఘస్తంభం ఉన్నది, మనకి మేఘస్తంభం ఉన్నది. వారికి అగ్ని స్తంభం ఉన్నది, మనకి అగ్ని స్తంభం ఉన్నది. అవునా? అయితే వారిలో ఎక్కువ మంది, 5వ వచనం చూసారా? 5వ వచనం చూసారా? వారిలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి.
వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతరముగా అందుకే దుష్టాంతరంగా వాళ్ళకి సంభవించింది దేనికయ్యా అంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి. వాళ్ళకి 2 గోత్రాలు కొట్టివేయబడ్డాయి. ఎఫ్రాయిము గోత్రం కొట్టివేయబడినది. ఇంకొక గోత్రం ఏంటి? దాను గోత్రం కొట్టివేయబడినది. దాను, ఎఫ్రాయిము ఈ 2 గోత్రాలు కొట్టివేయబడ్డాయి. ఎందుకు కొట్టివేయబడ్డాయి? వాళ్ళు ఏం చేశారు? ఎందుకని ఆకాశము క్రింద ఉండకుండా ఆ గోత్రాలు కొట్టివేయబడ్డాయి? మర్మమేనా? మరి ఇవి చాలా లోతైన సంఘటనలు. దీన్ని ప్రేమించాలన్నా జ్వరం రాకూడదు. ఇదంతా ఏంటంటే బిర్యానీ. మర్మాలన్నీ లోతైన విషయాలండి. చాలా టేస్టీ ఫుడ్. అవును కదా, బిర్యానీ టేస్టీ ఫుడ్డే కదా. భౌతిక సంబంధమైన ఆహారము టేస్టీ ఫుడ్ ఏదయ్యా అంటే బిర్యానీ. అవునా కదా? అందరూ ఇష్టపడతారా బిర్యానీని? బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టమేగా. జ్వరం వచ్చినోడికి బిర్యానీ పెట్టు, తినలే కదా, నోరంతా చేదు. వాడికి టేస్టీ అని తెలుస్తుందా? వాడు దాన్ని ప్రేమిస్తాడా? ఆత్మ సంబంధంగా జ్వరం వస్తే, జబ్బు పడితే కూడా ఈ మర్మాలు విప్పుతున్నప్పుడు వాడికి రుచి తెలియదు. వాడు ఆనందించలేడు. వాడు టేస్టీగా ఉండలేడు. అందుకే ఆత్మ సంబంధంగా జబ్బుగా ఉండొద్దు. ఆత్మ సంబంధమైన జబ్బుతో ఉంటే ఇవి తిన్నా కానీ ఒక రోగం నుండి ఇంకో రోగం వచ్చింది. అందుకే దేవుణ్ణి ప్రేమించండి ఎక్కువగా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టండి. సరే, ప్రవక్త ఏం చెప్పాడో నేను కొంచెం చదువుతాను. హల్లెలూయా. ఇక్కడ 190 వైపుకి తిరుగుదాం. 7వ ముద్ర. అందరూ తీయండి. ఇప్పుడు దాకా మనం చూసుకున్నదంతా కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. చూడండి, ఇప్పుడే ఆయన చివరి కాలంలో ఈ యూదుల వైపుకు తిరుగుచున్నాడు. అంటే అన్యజనుల కాలము ముగించబడబోతుంది. యూదుల వైపుకు దేవుడు టర్న్ అవుతా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యూదుల నుండి అన్యజనుల వైపుకు టర్న్ అయ్యాడు. ఇప్పుడు అన్యజనుల నుండి తిరిగి మరలా యూదుల వైపుకు టర్న్ అవుతున్నాడు. దానియేలు 70వ వారంలో మొదటి అర్ధవారం. అప్పుడు మొదటి అర్ధవారంలో ఏం జరుగుతుందంటే యూదుల నుండి అన్యజనుల వైపుకు తిరుగుతున్నాడు. అవునా? యూదులు ఆయన రిజెక్ట్ చేశారు. యూదులు ఆయన త్రోసేశారు. అందుకు మొదటి అర్ధవారంలో యూదులు త్రోసేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అన్యజనుల వైపుకి తిరుగుతున్నాడు. ఇప్పుడు అన్యజనుల కాలం యొక్క అంతములో దేవుడు తిరిగి మరల అన్యజనుల నుండి యూదుల వైపుకు తిరగబోతున్నాడు. అంటే అన్యజనులు యేసును రిజెక్ట్ చేస్తున్నారు. ఎంతమంది యేసును ప్రేమిస్తున్నారంటే నేను ప్రేమిస్తున్నా. ఆజ్ఞ గైకోవటమే ఆయన ప్రేమించుట. యేసును ప్రేమించటం అంటే ఏంటి? ఆజ్ఞ గైకొనటమే యేసును ప్రేమించుట. యోహాను రాసిన మొదటి పత్రికలో రాశాడా? హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ అన్యజనుల కాలం యొక్క అంతములో తిరిగి మరలా దేవుడు యూదుల వైపుకు తిరుగుతున్నాడంటే అన్యజనులు యేసును త్రోసేస్తున్నారు. అక్కడ అన్యజనుల వైపుకి ఎందుకు తిరిగాడో చెప్పండి. మొదటి రాకడలో అన్యజనుల వైపుకి ఎందుకు తిరిగాడు? యేసుక్రీస్తు అన్యజనుల వైపుకి ఎందుకు తిరిగాడు? యూదులు యేసుక్రీస్తును త్రోసేశారు కాబట్టి. రెండవ రాకడలో యూదుల వైపుకి ఎందుకు తిరుగుతున్నారు? అన్యజనులు యేసుక్రీస్తును తోసేశారు కాబట్టి. మీరు చెప్పచ్చు గల్లీకి 5 సంఘాలు ఉన్నాయని.
ఉండును గాక త్రోసేశారు. 5 కాదు 10 సంఘాలు ఉన్నా గాని దేవుడి దృష్టిలో వారందరూ త్రోసేశారు. వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మనకి సంఘాలు ఎన్ని ఉన్నాయా ముఖ్యం కాదు, పాస్టర్లు ఎంతమంది ఉన్నారా ముఖ్యం కాదు, సంఘములో సభ్యులు ఎంతమంది ఉన్నారా ముఖ్యం కాదు. వాక్యమైన క్రీస్తుని ఆ సంఘము అంగీకరిస్తుందా లేదా, ఆ పాస్టర్ అంగీకరిస్తున్నాడా లేదా, ఆ సంఘము ఆజ్ఞలను పాటిస్తుందా లేదా, వర్తమానికుని చేర్చుకుంటుందా లేదా, వర్తమానము ప్రకారంగా నడుస్తుందా లేదా. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇది అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అన్ని జనుల కాలం యొక్క ముగింపులో అన్ని జనులు ఏం చేశారు? యేసుక్రీస్తుని త్రోసేశారు. కాబట్టి ఇప్పుడు యూదుల వైపుకు తిరుగుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి జాగ్రత్తగా పట్టుకోండి. చూడండి, ఇప్పుడే ఆయన చివరి కాలంలో ఈ యూదుల వైపుకు తిరుగుచున్నాడు. మరి ఇది చివరి కాలమేనా? ఇది చివరి కాలమా కాదా? చివరి కాలం. హల్లెలూయా. అన్యజనుల కాలం యొక్క ముగింపు లవోదికీయ కాలం, చివరి కాలం. లవోదికీయ కాలం యేసుని నెట్టేసింది బయటికి. మీరు చూడండి, లవోదికీయ కాలంలో చదివితే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటాడు. అంటే యేసు లోనుండాల్సిన యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి నెట్టేసినది. లోన టీవీలు వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, లోకం వచ్చినది, సంపాదన వచ్చినది, విద్య వచ్చినది, జ్ఞానం వచ్చినది, లోక సంబంధమైన అనేక కార్యాలు వచ్చాయి. కానీ శక్తి ఏది? పైకి భక్తి ఉంది, దాని శక్తి ఏది? ఈరోజు యేసు కలిగి ఉన్న శక్తి కలిగి ఉండాలంటే ఆ యేసుని తిరిగి మరలా సంఘం ఆహ్వానించాలి. ఆయన బయట కాదు పెట్టాల్సింది, ఆయన నీ హృదయములో పెట్టుకోవాలి. నీ హృదయములో గూడు కట్టుకోవాలి. ఆయన్ని నీ మదిలో ఉంచుకోవాలి. ఆయన బయట కాదు, వెలుపల కాదు, లోపల తీసుకురావాలి. వెలుపలకు నెట్టేశారు. ఈరోజు చదువుకు ఇచ్చే ప్రాధాన్యత దేవుడికి లేదు. ఈరోజు లోకానికి ఇస్తున్న ప్రాధాన్యత దేవుడికి ఇవ్వటం లేదు. ప్రజల నిజమా కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా పట్టుకోండి. ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ద్వారా వాడు ఆరాధించబడతా ఉన్నాడు అపవాది. వీళ్ళేమో మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. మూఢభక్తి, మతము పేరత సాతానుడు ఆరాధించబడుతున్నాడు. ఆయన అసలు బయటికి నెట్టేసేశారు. ప్రజల అందుకే తిరిగి మరలా యూదుల వైపుకి వెళ్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ యూదుల వైపుకు తిరుగుచున్నాడు. ఏమి జరగబోచుందో ఆయన చెప్పుచున్నాడు. అవునా? ఇదేనా ముద్ర? ఇదే ఏ ముద్ర? 7th సీల్. యూదుల వైపుకు తిరిగే ముందు అక్కడ 7వ ముద్ర ఉండాలా? మీరేమనుకుంటున్నారో చెప్పండి. 7వ ముద్ర అనేది అన్నిటి యొక్క ముగింపేనా? సంఘకాలాల యొక్క ముగింపులో 7వ ముద్ర ఉన్నదా? అంటే ఇక్కడ యూదుల వైపుకి ఆయన తిరిగే ముందు సంఘకాలాల యొక్క ముగింపులో ఇక్కడ 7th సీల్ ఉండాలా? అన్యజనుల కాలం యొక్క ముగింపులో లవోదికీయ సంఘకాలంలో 7వ ముద్ర ఉండాలా? బోరల యొక్క ముగింపులో 7వ ముద్ర ఉండాలా? పాత్రల యొక్క ముగింపులో 7వ ముద్ర ఉండాలా? హల్లెలూయా. ప్రవక్త మనకిచ్చిన తాళపు చెయ్యి మీరు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, అందుకే ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇక్కడ చూడమ్మా, ఏమి జరగబోచున్నదని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా.
ఈ అన్యజనుల సంఘానికి ఏం జరగబోతుంది? ఈ యూదుల సంఘానికి ఏం జరగబోతుంది? సంఘ కాలాలలో అన్యజనుల సంఘానికి ఏం జరగబోతుంది? బూరల కింద యూదుల సంఘానికి ఏం జరగబోతుంది? ప్రజల 7వ బూర కింద 7వ ముద్ర ఉన్నది. 7వ సంఘకాలం కింద 7వ ముద్ర ఉన్నది. 7వ సంఘకాలం అన్ని జనుల కాలం యొక్క ముగింపు. 7వ బూర, బూరల యొక్క ముగింపు. యూదులకి 7 బూరలు ఇవ్వబడ్డాయి. యూదులకి బూరలు ఇవ్వబడ్డాయి. యూదులకు ఏమి ఇవ్వబడ్డాయి? అన్ని జనులకు ఏమి ఇవ్వబడ్డాయి? ముద్రలు ఇవ్వబడ్డాయి. కలలు 7వ ముద్ర 7వ సంఘకాలం. 7వ సంఘకాలం కింద 7వ ముద్ర ఉంది. హల్లెలూయా. 7వ బూర కింద 7వ ముద్ర ఉంది. 7వ బూర కింద సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత వచ్చి 1,44,000 మందిని ముద్రిస్తున్నాడు. వీళ్ళు ఎన్నుకోబడిన వారు. 1,44,000 మంది ఎన్నుకోబడిన వారా? ఎన్నుకోబడిన వారా? ఎక్కడుంది పాస్టర్ గారు ఎన్నుకోబడిన వారన్న మాట? ఒక 1,44,000 మంది ఎన్నుకోబడిన వారని, వారు ఎన్నుకోబడ్డారని ఎక్కడున్నది పాస్టర్ గారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం చూడండి మీరే. మరియు ఆయన గొప్ప బూర, 7వ బూర. అవునా? గొప్ప బూరతో దూతలనా? దూతలు ఎవరు? ఆ దూతలు మోషే, ఏలియాలు. అంటే గొప్ప బూరతో దూతలు వస్తా ఉన్నారు. 7వ బూర కింద 2 దూతలు వస్తా ఉన్నారు. ఆ 2 దూతలకు వర్తమానం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని, అండర్లైన్ చేయండి, ఆయన ఏర్పరుచుకొనిన వారిని పోగు చేతురు. ఎవరు ఏర్పరచుకున్నవారు? 1,44,000 మంది ఏర్పరచుకున్న వారిని పోగు చేసే వర్తమానం. ఏర్పరచుకున్న వారు ఉన్నారా? అంటే అక్కడ 7వ బూర కింద ఏర్పరచుకున్న వారిని పోగు చేయడానికి ఒక వర్తమానం ఉన్నట్లయితే, 7వ ముద్ర కింద 7వ సంఘకాలంలో 7వ దూత ద్వారాగా ఏర్పరచుకున్న వారిని పోగు చేయడానికి ఆర్భాట వర్తమానం అనేది ఒకటి ఉండవలసి ఉందా? ఆ వర్తమానం పేరేంటి? ఆర్భాట వర్తమానం. ఏర్పరచుకున్న వారిని పోగు చేసే వర్తమానం. ఇలా అన్నాడు, చూసారా మీరు? 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో వధువు ఉందా? అక్కడ ఏర్పరచుకున్న వారిని పోగు చేయడానికి వర్తమానం వచ్చిందా? 28వ వచనం చూడమ్మా. పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ ఏర్పరుచుకున్న ఎన్నిక కాబడిన పక్షిరాజులు పోగొకుతాయి. ఎలా అనొచ్చా? పీనుగా అంటే ఆయన శరీరమేనా? యేసుక్రీస్తు బాడీయేనా? అది ఆర్భాట వర్తమానమేనా? అది 7 ముద్రల ప్రత్యక్షతేనా? ఇప్పుడు 7 ముద్రల ప్రత్యక్షత దగ్గర ఎవరు పోగై ఉన్నారు? పక్షిరాజులు ఇక్కడ పోగై ఉన్నారు, ఏర్పరచుకున్నారు. డినామినేషన్ సంఘంలో లేరు, బాప్టిస్ట్ దగ్గర లేరు, లోదర్ దగ్గర లేరు,
మెథడిస్ట్ దగ్గర లేరు, 3000కు పైగా ఉన్న మత శాఖల దగ్గర లేరు. వారు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారంటే పీరుగా ఎక్కడ ఉన్నదో అక్కడ పోగై ఉన్నారు. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? అక్కడికి ఎవరు వచ్చారు? ప్రజల్లా సంగమా వర్తమానము పట్టుకోవాలి. ఇది అందరికీ కాదు. నువ్వు ఎన్నికలో ఉంటే, లోకం నీ నుండి వెళితే, బయటికి వెళ్తే వాక్యము పట్ల నువ్వు ఎంత ఆనందిస్తావో తెలుసా? నీ ఆనందానికి హద్దులు లేవు. పట్టరాని ఆనందము, పట్టరాని సంతోషముతో నీ హృదయం అంతా నింపబడుతుంది. అందుకే మన గురించిన ప్రణాళిక నిశ్శబ్దంలో పెట్టాడు. హల్లెలూయా. ఇది ఉరుముల కింద ఉన్నది. ఈ ఉరుముల కింద ఉన్న ముద్రల కింద దాచబడిన ఈ మర్మాల వధువుకి ఇస్తున్నాడు. ఇది బయట వాళ్ళకి కాదు సుమా. ఈ వర్తమానము సంఘానికై ఉన్నది. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? అందుకే అంటున్నాడు, ఆయన చెప్పుచున్నాడు, మనకు అది కూడా తెలియను. ఏం జరగబోతుందో ఆయన చెప్పుచున్నాడు, మనకు అది కూడా. హల్లెలూయా. మనకు అది కూడా ఎందుకని గ్రహిస్తుంది. వధువు జ్ఞానం కలిగినది. వధువు మూర్ఖురాలు కాదు. వధువు ఆ జ్ఞానము లేనిది కాదు. ఆమెకి ముందుగానే తెలుసు. నేను ఒకటి చెప్పంటావా? ఏలియా వెళుతున్నాడని ఏలియాకి తెలుసా లేదా? తెలుసా లేదా? హల్లెలూయా. ఏలియా వెళ్తున్నాడని ఎలీషాకి తెలుసా లేదా? ఎలీషాకు కూడా తెలుసు. అందుకే కదా ఆయన వెంబడిస్తుంది. ఏలియా వెళ్తున్నాడనే సంగతి ఎలీషాకు కూడా తెలుసు. ప్రజల్లా ఒకసారి ఆ బేతేలు దగ్గర శిష్యులు అంటున్నారు, నీ గురువు గారు పరమునకు వెళ్తున్నాడు, పిలువబడ్డాడు, పరమునకు పిలువబడ్డాడు, వెళ్తున్నాడు అని ఎలీషాతో అన్నప్పుడు, నాకు తెలుసు నువ్వు సైలెంట్గా ఉండండి, మీరు ఊరుకుండండి అంటాడు. ప్రజల్లా దేవుడికి మహిమ కలుగును గాక. ఎలీషాకు కూడా తెలుసు. సంఘానికి ఎత్తబడే వధువుకి వెళ్ళేటప్పుడు ఆ సమయము తెలుసు. ప్రజల్లా తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన చెప్పుచున్నాడు, మనకు అది కూడా తెలియను. ఇప్పుడు మనము ఎరిగి ఉన్నాము. ఎరుగున్నామా? మనము ఎరిగి ఉన్నాము. ఎరగలేదు అంటే తేడా ఉంది అక్కడ. ప్రజలా మనకు ఆ గోత్రాలు చెదరగొట్టబడినవి, చెదరగొట్టబడి ఉన్నవని బాగుగా తెలియను. అవునా అండి? ఇజ్రాయేల్ ప్రజలు చెదరగొట్టబడ్డారా? హల్లెలూయా. చెల్లా చెదురైపోయారు. వాళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళో కూడా తెలియదు. వాళ్ళ గ్రంథాలు కాల్చివేయబడ్డాయి. హల్లెలూయా. వాళ్ళ గ్రంథాలు తగలబెట్టేశారు, కాల్చివేయబడ్డాయి. వాళ్ళ ఏ గోత్రం వాళ్ళు కూడా వాళ్ళకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. వాళ్ళు ఏ గోత్రమో తెలుసు. ఓ నువ్వు రూబేను గోత్రానికి సంబంధించినోడు అని, నువ్వు యోధా గోత్రానికి సంబంధించిన వాడు అని, నువ్వు నఫ్తాలి గోత్రానికి సంబంధించినవాడని, నువ్వు లేవి గోత్రానికి సంబంధించిన, నువ్వు యేసేపు గోత్రానికి సంబంధించిన, నువ్వు బెన్యామీను గోత్రానికి సంబంధించినవని చెప్పగలడు ఆయన. హల్లెలూయా. అవునా? అందుకే బలిష్ఠుడైన దూతొచ్చి, హల్లెలూయా. సంగమా ఈ విషయాలు పట్టుకుంటున్నారా? ఆ దేవుడు 7 సంఘ కాలాలలో ఎవరెవరు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళో ఆయనకి బాగా తెలుసు. లూథర్ నీ వర్తమానం నీతీకరణ వర్తమానం. వెస్లీ నీ వర్తమానము శుద్ధీకరణ వర్తమానం. పెంతెకోస్తులు నీ వర్తమానం వరాల పునరుద్ధరణ వర్తమానం. అవునా?
కరెక్ట్ గా వాళ్ళది ఏదై ఉన్నదో కరెక్ట్ గా విభజించి పంచిస్తున్నాడు. యెహోషువ ఏం చేశాడో చెప్పండి. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ భూభాగాన్ని పంచిచ్చాడు. అవునా 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 కదా? ఇక్కడ ప్రవక్త ఈ వర్తమానములో 7వ ముద్రలో మోషేనేమో పెంతుకోస్తు వాళ్ళకి సాదృశ్యంగా తీసుకున్నాడు. యెహోషువనేమో విలియం మ్యారియన్ బ్రన్హాం గారికి సాదృశ్యంగా తీసుకున్నాడు. మోషే పరిచర్య తర్వాత యెహోషువ పరిచర్య వచ్చినది. పెంతుకోస్తాల తర్వాత ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం పరిచర్య వచ్చినది. స్థానములో కూర్చోబెట్టుట. వారి గోత్రాలను పంచిచ్చింది యెహోషువ కాదా? వారి భూభాగాలను పంచిచ్చింది యెహోషువ కాదా? యెహోషువ అంటే యెహోవాయే రక్షకుడు. అదే పరిశుద్ధాత్మ మన కాల ప్రవక్తలో ఉండి ఎవరెవరు ఏ ఏ దానికి సంబంధించిన వాళ్ళు, ఏ సంఘకాలానికి సంబంధించిన వాళ్ళు చెప్పాడా? గ్లోరీ, దేవుడికి మహిమ కలుగునగాక. అర్థమైతే ఎగిరి గంతులేస్తారండి. అక్కడ గోత్రాలు, ఇక్కడ సంఘకాలాలు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూద్దాం. మీరు అందుకే చదివి రమ్మన్నా. నేను పోయినసారే చదివి రమ్మన్నా. చదివి వస్తే కొంచెం కాకపోయినా కొంచెమైనా అర్థమవుద్ది. చదవకుండా వచ్చారనుకో ఏం అర్థం కాదు. చదివి ఉంటే ఇది నేను చదివాను కదా, సేవకుడు చెప్తా ఉన్నాడు, మ్యాచ్ అవుతా ఉన్నదని ఆనందిస్తా ఉంటారు. అందుకే చదివి రావాలి. వర్తమానం బుక్స్ మీకు ఇచ్చింది దేనికయ్యా అంటే ఇంటికాడ అరమారలో పెట్టుకునేదానికి కాదు, అది చదవాలి. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. మనకి అది కూడా తెలియను. ఇప్పుడు మనం ఎరిగి ఉన్నాము. మనకు ఆ గోత్రాలు చెదరకొట్టబడి ఉన్నవని బాగా తెలియను. 2500 సంవత్సరాలుగా అవి చెదరకొట్టబడి ఉన్నాయి. ఎన్ని? 2500 సంవత్సరాలుగా. అవునండి, 2500 సంవత్సరాలుగా ఇవి చెదరకొట్టబడి ఉన్నాయి. 4 దిక్కులకు చెదరకొట్టబడి ఉన్నవి. వారిని గురించి ప్రస్తావించబడినది కూడా. చూసారా అండి? చెదరకొట్టబడి ఉన్నవని వారిని గురించి ప్రవచింపబడి ఉన్నవి. హల్లెలూయా. అది మీకు తెలియనా? అది మనకు తెలియను. దేవుడికి మహిమ కలుగునుగాక. మరలా వెనక్కి వెళ్ళి మనము దానిని చెప్పుకో అక్కర్లేదు. ఎందుకంటే నా యొద్ద ఒక నిజమైన ముఖ్యమైన కార్యం ఒకటి ఉన్నది. మీరు పూర్తిగా అలసట చెందక ముందే దాన్ని మీరు చూడవాలని నేను కోరుచున్నాను. అవునా? ఇక్కడ మనం చూస్తున్నాం, గమనించండి. ప్రతి గోత్రము గురించి మనం ఎరుగుదాము. దాన్ని మీరు గోత్రాల వంశావళి, భూగర్భ శాస్త్రము, గోత్రాల స్థానమని లేదా దాన్ని మీరు ఏమైనా చెప్పండి. ఇక నుండి అవి ఆ విధంగా లేవు. వారు ప్రతి చోటకు చెదరకొట్టబడ్డారు. యూదులు యెరూషలేములో కూడుకొంచున్నారు. అవునా? అంజూరపు చెట్టు లేద్దాయి చిగిరించటం చూశారండి. 5-6 బోర్ల తర్వాత వారు యెరూషలేముకి కూడుకుంటున్నారు. వారు ఏ గోత్రముకు చెందిన వారని వారికి తెలియదు. వారు ఏ గోత్రాల జెండాలు లేక దానికి సంబంధించినది ఏది వారికి లేదు. అప్పటి నుండి వారు యూదులము అని మాత్రమే వారు ఎరుగుదురు. వారికి ఒకటే ఒక గురుతు ఏంటంటే మేము యూదులము. ప్రపంచమంతటా వారు ఆ విధముగా చెదిరిపోయి ఉందురని ప్రవచించబడెను. ప్రపంచమంతటా వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి గ్రంథాలన్నీ నాశనం చేయబడ్డాయి. వారికి తెలియదు వారు ఏ గోత్రానికి చెందినవారా అనేది. మీరు అడగవచ్చు, మీరు ఏ గోత్రమునకు చెందినవారని. వారు అంటారు నాకు తెలియదు అని. ఏ గోత్రమో నాకు తెలియదు. 194వ పేర. ఒకరు బెన్యామీను గోత్రము నుండి, మరొకరు మరో గోత్రము నుండి, ఇంకొకరు ఇంకో గోత్రము నుండి. వారు ఏ గోత్రము నుండి వచ్చిరో వారికి తెలియదు. యుద్ధముల వలన మరియు 2500 సంవత్సరాలకు వారి యొక్క గ్రంథాలు నాశనం చేయబడ్డాయి. నెబుకద్నెజర్ టైంలో ఆలయాన్ని కాల్చివేసేశాడు. తర్వాత తీతు చక్రవర్తి వచ్చి కూడా కాల్చేసేసాడు. మరలా వాళ్ళు కట్టిన ఆలయాన్ని కూడా తీతు చక్రవర్తి వచ్చి కూల్చి పడేసేశారు. అర్థమవుతుందా? ఈ తీతు చక్రవర్తి కూల్చక ముందే కూల్చారు ఆలయాన్ని. ఎవరు? రాజైన నెబుకద్నెజరు. అవునండి.
అందుకే 2500 సంవత్సరాల పూర్వమే వారి గ్రంథాలు నాశనం చేయబడ్డాయి. తాము యూదులు అని మాత్రమే వారు ఎరుగుదురు. అయితే కావున వారి యొక్క స్వదేశమునకు మరలా వచ్చి చేరినారని వారికి తెలియను. ఇప్పుడు వారు ఏంటంటే వారి స్వదేశానికి వచ్చి చేరారు. అయినప్పటికీ వారిని గమనించండి, వారి యొక్క గోత్రాల గురించి వారు ఎరగకపోయినా కానీ దాని గురించి దేవుడు ఎరుగును, దేవుడికి తెలుసు. నేను దాన్ని ప్రేమించుచున్నాను, మీకు తెలియనా? ఆయన దీనిని కూడా చెప్పెను, మీ యొక్క తల వెంట్రుకలలో ప్రతి వెంట్రుక లెక్కించబడి ఉన్నవి. హల్లెలూయా. ఏమి పోగొట్టుకోవాలా. ప్రవక్త అంటాడు, నా జుట్టు అంతా పోయింది, బట్టతల వచ్చినది, నాకు ఎంట్రుకలు లేవనుకుంటున్నావా అని, నాకు ఎంట్రుకలు ఉన్నాయి. నేను ఆ ఎంట్రుకలు అవతల గట్టున నా తల్ల అవన్నీ నా దగ్గరే ఉన్నాయి అంటాడు. ఇక్కడ ఊడిపోయినా కానీ అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ మీ వెంట్రుకలు అన్నీ ఉన్నాయండి, లెక్కించబడి ఉన్నాయి. హల్లెలూయా. అందుకే అంటాడు, ఏది కూడా ప్రతి వెంట్రుక లెక్కించబడి ఉన్నది. గమనించండి, ఆయన దేనిని పోగొట్టుకోలేదు, దేనిని. హల్లెలూయా. ఇక్కడ ఆయన గుర్రం, ప్రవక్తకి గుర్రం ఉంది, అది వెళ్ళిపోయినది. తర్వాత కుక్క ఉన్నది, దాన్ని చంపేశారు, అది వెళ్ళిపోయినది. కానీ అవతల గట్టున మరలా దాన్ని కలిసి పొందుకున్నాడు. ఇక్కడ ఏమైతే పోగొట్టుకున్నాడు అనుకున్నాడు, అవతల గట్టున అన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఎంట్రుకలు పోయినాయి అనుకున్నారు, కానీ ఎంట్రుకలు కూడా ఉన్నాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లము అది దాని ద్వారాగా అవన్నీ వెళ్ళి ఊడిపోయినాయండి. దేవుడికి మహిమ కలుగునుగాక. 196. వారు వారి యొక్క గోత్రాల గుర్తింపును పోగొట్టుకుని ఉండవచ్చును. ఎవరు ఏ గోత్రానికి చెందిన వారని ఇదియు అదియు అని వారికి తెలియకపోవచ్చు. కానీ బెన్యామీను లేక వారు రూబేను, ఇష్మాకారు వేరే ఏ గోత్రమైనా కానీ వారికి తెలియదు. అయితే ఇక్కడ దేవుడు వారిని పిలుచుచున్నాడు. దేవుడికి తెలుసా వారి గోత్రం ఏమిటో. ఇప్పుడు గమనించండి, ప్రకటన 7వ అధ్యాయంలో మనం దీన్ని చదువుచున్నాం. ప్రతి గోత్రములోనూ 12,000 మంది, వారందరిలో నుండి ఎన్నుకోబడి వారు అక్కడ క్రమముగా ఉన్నారు. అవునా? ఓ మై, వారెవరు? వారు గోత్రాల క్రమంలో ఉన్నారు వారు. అయినప్పటికీ ఇప్పుడు వారు ఆ విధముగా లేరు. అయితే వారు గోత్రాల ప్రకారముగా ఉండెదరు. మీకు తెలుసా, ఏసేపు అన్యదేశమునికి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు వీళ్ళు అన్నలందరూ కూడా ఆహారం తీసుకురావటానికి ఏసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసేపు వారిని గోత్రాల లెక్క క్రమము చొప్పున వరుసగా కూర్చోబెడతాడు. రూబేను, షిమియోను వరుసగా గోత్రాల క్రమము చొప్పున వరుసగా కూర్చోబెడతాడు. మరి ఏసేపుకి ఎలా తెలుసు? జరగబోయేది ముందుగానే ఏసేపులో చూయిస్తున్నాడు. వాళ్ళ గోత్రాలు వాళ్ళకి తెలియకపోయినా గాని, వారు ఏ గోత్రమో వాళ్ళకి తెలియకపోయినా, వాళ్ళ గ్రంథాలు కాల్చివేయబడినా, వాళ్ళు మరిచిపోయినా దేవుడు మరువలేదు. దేవుడు వారిని క్రమములో పెడుతున్నాడు. చూసారా అండి, ప్రతిదీ ఎంత కరెక్ట్ గా ఉన్నదో, ఎంత కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో. హల్లెలూయా. వారు గోత్రాల క్రమములో ఉంచాడు. అయినప్పటికీ ఇప్పుడు వారు ఆ విధముగా లేరు. అయితే వారు గోత్రాల ప్రకారముగా ఉండేదరు. వారు గోత్రాల క్రమంలో ఉన్నారు. గోత్రాల క్రమంలో వారు ఎట్లుండేదరు? సాధారణంగా వాడుకగా ఉన్న యూదుడు కాదు, ఆ విధంగా కాదు. అయితే ఎన్నుకోబడిన వారు. పట్టుకుంటున్నారా? ఇందాక మనం చదివాం కదా, ఎన్నుకోబడిన 1,44,000 మంది గోత్రాల క్రమంలో ఉంచబడిదరు. ఓ మై, హల్లెలూయా. ఈ కాలంలో కూడా ఎన్నుకోబడిన వారు గోత్రాల క్రమంలో ఉంచబడినట్లుగా ఎన్నుకోబడిన వారు. ఇప్పుడు రూబేన్లో 1,44,000 మంది ఉన్నారు. 12,000 మంది ఉన్నారు. మొత్తం గోత్రాలు మొత్తం 1,44,000 మంది. రూబేన్లో 12,000 మంది ఉన్నారు. 12,000 మందిలో వీళ్ళందరూ, ఈ 12,000 మంది ఎక్కడికి వస్తారు? రూబేను గోత్రం కిందకు వస్తారు.
ఒకటి తక్కువ 12,000 మంది రూబేను గోత్రం కిందకి, తర్వాత యూదా గోత్రం కిందకి 12,000. అంటే ఈ 12,000 మంది అందరూ కూడా ఎక్కడికి రావాలి? వాళ్ళ గోత్రం కిందకి రావాలి. అదే విధముగా 7 సంఘ కాలాలలో కూడా కొంత గుంపుంది. ఉందా? ఎఫెసు కాలంలో ఎన్నుకోబడిన గుంపుంది, స్వర్ణ కాలంలో ఎన్నుకోబడిన గుంపుంది, పెర్గమా దగ్గర ఎన్నుకోబడిన గుంపుంది, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ కాలంలో ఎన్నుకోబడిన గుంపుంది. ఆ గుంపుకి ఒక నాయకుడు ఉన్నాడు. గోత్రానికి ఒక నాయకుడు ఉన్నట్టుగా ఈ గుంపుకు కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ఎఫెసు కాల నాయకుడు పౌలై ఉన్నాడు. రూబేను గోత్రానికి రూబేన్ ఎలాగో, యోధా గోత్రానికి యోధా ఎలా నాయకుడు, లేవి గోత్రానికి లేవి ఎలా నాయకుడు, అలాగే ఈ యొక్క లవొదికీయ కాలానికి నాయకుడు విలియం బ్రనామ్ అయి ఉన్నాడు. ఎఫెసు కాలానికి నాయకుడు పౌలై ఉన్నాడు. స్వర్ణ సంఘ కాలానికి నాయకుడు చెప్పండి, ఐరెనస్ అయి ఉన్నాడు. సార్దిస్ సంఘ కాలానికి నాయకుడు చెప్పండి, మార్టిన్ లూథర్ అయి ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘాలానికి నాయకుడు చెప్పండి, జాన్ వెస్లీ అయి ఉన్నాడు. పట్టుకుంటున్నారా? చివరి కాలపు నాయకుడు చెప్పండి, విలియం మ్యారియన్ బ్రనామ్ అయి ఉన్నాడు. ఇప్పుడు విలియం మ్యారియన్ బ్రనామ్ యొక్క వర్తమానం కింద ఎన్నుకోబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, సజీవుడకు దేవుని ముద్ర పొందిన వారు ఆ నాయకుడు కింద ఉంటారు. ఇప్పుడు యోధా గోత్రములో నుండి 12,000 మంది ప్రజలందరూ యోధా గోత్రం కింద ఉంటున్నారు. ఇప్పుడు లవొదికీయ కాలంలో ఎన్నుకోబడిన వారు ఉన్నారా? ఏర్పరచబడిన వారు ఉన్నారా? బయటికి పిలువబడిన వారు ఉన్నారా? ఒక చిన్ని మంద ఉన్నదా? ఆ మందంతా ఎవరి కింద వస్తారు? 7వ దూత వాళ్ళ నాయకుడు కింద వారు గుర్తించబడతారు. నీ నాయకుడు ఎవరో నువ్వు ఎరగలేదనుకో, నువ్వెలా గుర్తించబడతావు? నువ్వు ఇప్పుడు పెంతెకోస్తు వాడి దగ్గరికి వెళ్ళి నీ నాయకుడు ఎవరని అడుగు. బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళు, నీ నాయకుడు ఎవరని అడుగు, చెప్తారా? వాళ్ళంతా వెలుపల ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, అందరూ కాదు, యూదులని వచ్చిన వాళ్ళందరిలో నుండి కాదు. ఏమంటున్నాడో చూడమ్మా, వారు గోత్రాల క్రమంలో ఉన్నారు. అవునండి, గోత్రాల క్రమంలో ఎట్లుండెదరు? సాధారణంగా వాడుకగా ఉన్న యూదుడు కాదు. ఈరోజు సాధారణంగా క్రైస్తవులుగా ఉన్న క్రైస్తవుడు కాదు, ఎన్నుకోబడ్డ యూదుడు. ఎన్నుకోబడ్డ యూదుడు. ఇక్కడ కూడా దేవుడి చేత ఎన్నుకోబడ్డ క్రైస్తవుడు. దేవునికి ఎన్నిక ఉన్నది, దేవుని చేత ఎన్నుకోబడిన క్రైస్తవుడు. అందుకంటాడు సాధారణంగా వాడుకగా ఉన్న యూదుడు కాదు, ఆ విధముగా కాదు. అయితే ఎన్నుకోబడిన వారు 1,44,000 మంది ఉన్నారు. వారు గోత్రాల క్రమంలో ఉంచబడతారు. అవునా? అవునా? ఇప్పుడు ఈ 7 దూతల వర్తమానం కింద ఉంచబడేది ఎవరు? ఎన్నుకోబడిన వారు. వారు ఎవరి కింద ఉంచబడతారు? వాళ్ళ నాయకుడు కింద. వాళ్ళ నాయకుడు ఎవరు? వాళ్ళ కాలానికి పంపించబడిన నాయకుడు. మన నాయకుడు విలియం మ్యారియన్ బ్రనహాం, మన కాల ప్రవక్త, మన నాయకుడై ఉన్నాడు. మనము ప్రవక్త కింద ఉంటాము. మన కాల ప్రవక్త కింద మనమందరం ఉంటాం. హల్లెలూయా. మన నాయకుడే మన కాల ప్రవక్త తెలియదు అనుకో, అసలు ఆ వ్యక్తి ఎన్నుకోబడిన వ్యక్తేనా? వాడు క్రైస్తవులుగా పిలవచ్చు, పాటలు పాడొచ్చు, సంగీత విద్వాంసుడు అవ్వచ్చు, గానము పాడితే 1,000 మంది వచ్చి కూర్చోవచ్చు. లూసిఫర్ సంగీత విద్వాంసుడు.
ఇట్ట ఒక్క రెక్క ఇట్ట ఊపాడంటే సప్త స్వరాలు మోగుతాయి. హల్లెలూయా. వాడే నెట్టివేయబడ్డాడు పరలోకము నుండి. నువ్వు ఎన్నుకోబడినవు అని గుర్తేంటంటే నీ నాయకుడిని నువ్వు గుర్తించాలి. నువ్వు నాయకుడిని ఎరగాలి. నీ నాయకుడి యొక్క వర్తమానం ఏదో నువ్వు ఎరగాలి. ఎంతమంది ఎరిగారండి? ఎంతమంది వర్తమానం ఎరిగారండి? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. నేను దీనిని మీకు ఏ విధంగా చూపించకూర్చున్నానో దానిలోనికి మనము పోబోవటలేదు. అయితే సంఘం ఆ విధముగానే ఖచ్చితంగా ఉండబోతున్నది. సంఘము కూడా ఆ విధంగానే ఖచ్చితంగా గోత్రాల లెక్క క్రమము చొప్పున ఎలాగ ఉన్నదో సంఘము కూడా అలాగే క్రమముగా ఖచ్చితంగా ఉండబోతుంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించి మరియు నాతో కూడా ఒక విషయం గమనించండి. గోత్రాలను పిలుస్తున్నప్పుడు మీరు గమనించని కార్యం ఒకటి ఇక్కడ ఉంది. ఏంటంటే కొద్దిసేపటి క్రితం మీరు ప్రకటన 7వ అధ్యాయం చదవాలని నేను మీకు చెప్పాను. నాతో కూడా చదవండి. ఆ గోత్రాలను గమనించండి. 7వ అధ్యాయంలో దాను గోత్రము మరియు ఎఫ్రాయిము గోత్రము విడవబడి ఉన్నవి మరియు వారితో కూడా అవి లెక్కించబడలేదు. మిగతా గోత్రాలతో పాటు ఈ 2 గోత్రాలు లెక్కించబడలేదు. దానిని మీరు గమనించారా? ఎంతమంది గమనించారు? వారి యొక్క స్థానములో ఏ గోత్రాలు వచ్చినాయి అంటే యోసేపు గోత్రము మరియు లేవి గోత్రము వచ్చాయి. ఈ దాను ఎఫ్రాయిము దీని స్థానంలో ఏ గోత్రం వచ్చాయి? యోసేపు గోత్రము మరియు లేవి గోత్రం వచ్చాయి. దాన్ని మీరు గమనించారా? దాను మరియు ఎఫ్రాయిం అక్కడ లేరు. లేదండి, దాను మరియు ఎఫ్రాయిము స్థానంలో యోసేపు మరియు లేవి ఉంచబడ్డారు. ఎందుకని వారు లేరు? వారు ఎన్నడూ ఎన్నడూ మారని దేవుడు తన యొక్క ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. నేను దానిపై ప్రసంగించాలని ఇష్టపడుచున్నాను. దేవుడు మరిచిపోయినట్లు కనిపించినను ఆయన దేనిని మరువడు. హల్లెలూయా. చూస్తావా? మరిచిపోయినట్లే కనిపించినా ఆయన దేనిని మరిచిపోడు అన్నమాట. మోషేకి చెప్తున్నాడండి. ఇక్కడ మీరు నెక్స్ట్ వారం చదివి రండి. ఏంటంటే 201వ పేరా నుండి మీరు నెక్స్ట్ వారం చదవండి. హల్లెలూయా. 201 నుంచి మీరు 230వ పేరా దాకా 30వ పేరా దాకా చదివి రండి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని మనం పంచుకోబోతున్నాం. మీరు చదివి వస్తేనే వర్తమానం మీకు అర్థమవుతుంది. 201వ పేరా నుండి మనము చూద్దాము. 201 ఎందుకని గోత్రాలు ఎఫ్రాయిము దాను గోత్రం తీసేశాడో చూడబోతున్నాం. మీకు ఇంటర్వెల్, సస్పెన్స్. ఆ దాను ఎఫ్రాయిము గోత్రం తీసేయటానికి గల కారణం ఏమిటో మీకు అర్థమైతే సంఘ కాలాలలో మరి ఎందుకని కొంతమందిని దేవుడు కొట్టేస్తున్నాడో అర్థమవుతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని కోరుచున్నాను. దీనితో పాటు మీరు జీవగ్రంథం బుక్ కూడా చదవండి. టేబు ఉంటే వినండి. జీవగ్రంథం చాలా ఇంపార్టెంట్ అయిన బుక్ అది. జీవగ్రంథం. దాంట్లో కొంతమంది పేర్లు కొట్టివేయబడతా ఉంటాయి అన్నమాట. దాన్ని జీవగ్రంథంలో కూడా తీసుకొస్తాడు కొన్ని పాయింట్లు. కాబట్టి మీరు చదవండి. మరి ఈ యొక్క 200 పేరా 7వ ముద్ర 200 పేరా నుండి 230వ పేరా దాకా మీరు చదివి వచ్చినట్లయితే నెక్స్ట్ వారం మనము అక్కడి నుండి కంటిన్యూషన్ చేసుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.